Good morning everyone. Welcome to Rao's Academy, Hyderabad. Today's current affairs. So number 1, Axiom 4 mission to International Space Station launched. So Axiom 4 mission to the International Space Station launched. So what is Axiom 4 mission? So the mission is a collaboration involving Axiom Space, that is private company. Next, the National Aeronautics and Space Administration, that is NASA, and Indian Space Research Organization, that is ISRO, and European Space Agency ESA. So it is a collaboration involving the NASA, ISRO, ESA and Axiom Space, that is a private company. So the crew members will spend 14 days on board the International Space Station conducting microgravity research, technology demonstrations and outreach engagements. So simply Axiom 4 వచ్చేసి ఏంటి అంటే రీసెర్చ్ ఆన్ మైక్రోగ్రావిటీ. సో ఇట్ ఈస్ ఏ collaboration of private company and NASA, ISRO and European Space Agency. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో క్రూ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు మనకు? స్లోవోస్ ఉజ్నాన్స్కీ అండ్ పెగ్గీ విట్సన్, శుభాంశు శుక్లా అండ్ టిబోర్ కపు, శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్ అండ్ స్లోవోస్ ఉజ్నాన్స్కీ. వీళ్ళు వచ్చేసి మనకు క్రూ మెంబర్స్ వచ్చేసి 4 మెంబర్స్. హంగేరీ, ఇండియా, యుఎస్ అండ్ పోలాండ్. సో శుభాంశు శుక్లా ఫ్రమ్ ఇండియా, టిబోర్ కపు ఫ్రమ్ హంగేరీ, పెగ్గీ విట్సన్ ఫ్రమ్ యుఎస్ అండ్ స్లోవోస్ ఉజ్నాన్స్కీ ఈజ్ ఫ్రమ్ పోలాండ్. సో వీళ్ళందరూ వచ్చేసి క్రూ మెంబర్స్. సో క్రూ మెంబర్స్ capsule to dock with International Space Station. సో Axiom 4. సో జనరల్గా మనకి ఏంటి అంటే లాస్ట్ టైం గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో నాసా ఫుల్ ఫామ్ అడిగారు, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అదే ఈఎస్ఏ ఏంటి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే డెమాన్స్ట్రేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ మైక్రోగ్రావిటీ. సో జనరల్గా ISS, International Space Station, established in the year 1998 with the collaboration of NASA, Japan, European Space Agency, Canada and Russia. USA, Japan, Canada, Russia and European Space Agency. Total 5. 1998 International Space Station. సో ఇందులో మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే శుభాంశు శుక్లా వన్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ వచ్చేసి మనకు శుభాంశు శుక్లా. సో క్యాప్టెన్. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి అంటే నెక్స్ట్ ఇండియాకి సంబంధించి సెకండ్ పర్సన్, ఇండియా నుంచి ఇతను ఏంటి అంటే స్పేస్లోకి వెళ్ళిన సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? రాకేష్ శర్మ ఇన్ ద ఇయర్ 1984. ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా హూ రీచ్డ్ స్పేస్ వచ్చేసి ఎవరు? రాకేష్ శర్మ 1984. సో శుభాంశు శుక్లా సెకండ్ పర్సన్ ఇన్ ద ఇయర్ 2025. సో అతను వెళ్ళిన మిషన్ ఏంటి అంటే సోయుజ్ T11. ఇట్ ఈస్ సోవియట్ యూనియన్ మిషన్. 1984 రాకేష్ శర్మ. నెక్స్ట్ శుభాంశు శుక్లా 2025 Axiom Mission 4, that is by SpaceX. So International Space Station 1998, established in the year 1998, USA, Canada, Russia, European Space Agency and Japan collaboration 1998లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి Axiom 4 మిషన్. సో ఇండియా నుంచి ఇద్దరు వెళ్ళారు. అదే ఇండియన్ ఆరిజిన్స్ ఎవరు? ఒరిజినల్గా ఇండియా నుంచి రాకేష్ శర్మ అండ్ నెక్స్ట్ శుభాంశు శుక్లా. అదే ఇండియన్ ఆరిజిన్స్. సో ఇండియన్ ఆరిజిన్ పీపుల్ హూ వెంట్ టు స్పేస్, నాన్ ఇండియన్ సిటిజన్స్.
but Indian origin people who went to space station. Number 1, Kalpana Chawla 1997 and 2003. Next, Sunita Williams 2006, 2012 and 2024. Rajachari 2021-22. Shirisha Bandla 2021. Gopi Totakura. Gopi Totakura. Okay na? Gopi Totakura, American, 2024. Gopi Totakura. Next, Kalpana Chawla, Sunita Williams, Rajachari, Shirisha Bandla and Gopi Totakura. వీళ్ళందరూ ఏంటి? ఇండియన్ ఆరిజిన్, నాన్ ఇండియన్ సిటిజన్స్. అదే ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇండియన్ ఎవరు? రాకేష్ శర్మ అండ్ సెకండ్ శుభాంశు శుక్ల. సో నెక్స్ట్, ఇరాన్ పార్లమెంట్ పాసెస్ రెజల్యూషన్ టు సస్పెండ్ కోఆపరేషన్ విత్ IAEA. సో మనం లాస్ట్ ఒక 1 month నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇరాన్ వర్సెస్ IAEA స్టాండ్ ఆఫ్ ఎక్స్కాలేట్స్. సో హియర్ ఇరాన్ పార్లమెంట్ పాసెస్ ఏ రెజల్యూషన్ to suspend cooperation with IAEA. So Iran's parliament voted to suspend all cooperation with International Atomic Energy Agency. This decision came after military strikes by the US and Israel on Iranian nuclear sites. The legislation marks a very important comment in the ongoing Iran-Israel conflict and raises concern regarding nuclear proliferation. So simple ga enti ante Iran parliament passes a resolution to suspend cooperation with IAEA. So from the last 1 month we are discussing IAEA, International Atomic Energy Agency, established in the year 1957. Headquarters వచ్చేసి వీన్నా, ఆస్ట్రియా. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ఇరాన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎన్రిచ్డ్ యురేనియం. ప్రజెంట్ ఇరాన్ దగ్గర 60% ఎన్రిచ్డ్ యురేనియం వచ్చేసి లెవెల్స్ చాలా ఇంక్రీజ్డ్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇట్ రీచ్ 90% ఎన్రిచ్డ్ యురేనియం, దే కెన్ యూటిలైజ్ ఇన్ ద న్యూక్లియర్ వెపన్స్. సో ఇట్ ఈస్ ఏ కయాటిక్ సిచ్యువేషన్ టు ద వరల్డ్. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ఇజ్రాయెల్ అటాక్ ఓవర్ ఇరాన్, తర్వాత ఇరాన్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్, తర్వాత US అటాక్ ఆన్ ఇరాన్, ఇరాన్ అటాక్స్ ఆన్ ఖతర్. మనకు అవన్నీ ఏంటి? ఆపరేషన్ రైజింగ్ లయన్, ఇజ్రాయెల్ అటాక్ ఆన్ ఇరాన్. నెక్స్ట్, ఇరాన్ రిటర్న్ అటాక్ ఏంటి మనకు? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఇరాన్స్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్. నెక్స్ట్, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, USA అటాక్ ఆన్ ఇరాన్. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, USA అటాక్ ఆన్ ఇరాన్. సో ఇరాన్ అటాక్స్, ఇరాన్ రిప్లై అటాక్స్ ఏంటి మనకు? ఆపరేషన్ బషర్ అల్ ఫత్. ఇట్ ఈస్ ఇరాన్స్ ఆపరేషన్ ఆన్ USA మిలిటరీ బేసెస్, దట్ ఈస్ వైమానిక స్థావరాలు ఇన్ ఖతర్లో ఉన్న USAకి సంబంధించిన వైమానిక స్థావరాలపైన ఇరాన్ తీసుకొచ్చిన ఆపరేషన్ బషర్ అల్ ఫత్. నెక్స్ట్, థర్డ్, న్యూ బ్లడ్ టైప్ డిస్కవర్డ్, దట్ ఈస్ గ్వాడా నెగిటివ్. సో కొత్త బ్లడ్ గ్రూప్ గ్వాడా నెగిటివ్. ఎక్కడ ఇది బయటపడ్డది అంటే ఫ్రాన్స్. గ్వాడా నెగిటివ్ ఫ్రాన్స్ మహిళకు ఉన్న ఒక రేర్ బ్లడ్ గ్రూప్, కొత్త బ్లడ్ గ్రూప్ గ్వాడా నెగిటివ్. సో రీసెంట్లీ ఫ్రాన్స్ నేషనల్ బ్లడ్ ఏజెన్సీ, ద ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఏ కంప్లీట్లీ న్యూ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ డబ్డ్ యాజ్ గ్వాడా నెగిటివ్, which is officially recognized by International Society of Blood Transfusion. Very important organization or institution. It was founded in 1935, Paris. Headquarters వచ్చేసి Amsterdam, Paris. So simple గా International Society of Blood Transfusion, ISBT headquarters వచ్చేసి Paris. సో వీళ్ళు రీసెంట్గా ఐడెంటిఫై చేసిన బ్లడ్ ఏంటి అంటే గ్వాడా నెగిటివ్. రీసెంట్గా ఐడెంటిఫై చేసిన బ్లడ్ ఏంటి? గ్వాడా నెగిటివ్. టిల్ నౌ మొత్తం మన దగ్గర ఏంటి అంటే ఐడెంటిఫైడ్ బ్లడ్ గ్రూప్స్ 47 ఉన్నాయి. ఇప్పుడు +1 వచ్చేసి టోటల్ 48. సో మొత్తం ఐడెంటిఫైడ్ చేసిన బ్లడ్ గ్రూప్స్ మొత్తం వచ్చేసి మనకు 48. ఇక్కడ వచ్చేసి ఇదొక రేరెస్ట్ ఆఫ్ రేర్ బ్లడ్ గ్రూప్, దట్ ఈస్ గ్వాడా నెగిటివ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఫ్రాన్స్. దట్ ఈస్ గ్వాడా నెగిటివ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఫ్రాన్స్. నెక్స్ట్, బ్లడ్కి సంబంధించింది ఏంటి అంటే బ్లడ్ pH వాల్యూ. బ్లడ్
pH వాల్యూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు బ్లడ్ pH వాల్యూ ఎంత ఉంటుంది అని క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ 7.35 to 7.45. స్లైట్లీ బేసిక్ బ్లడ్ ఈజ్ స్లైట్లీ basic in nature. pH value 7.35 to 7.45. that is blood. మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ విల్ క్యారీ 5 to 6 liters ఆఫ్ బ్లడ్, 5 to 6 liters ఆఫ్ బ్లడ్. తర్వాత మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, రక్తకోశ్ ఏంటి, డిజిటల్ బ్లడ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, రేర్ డోనర్స్ లిస్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ రక్తకోశ్. ఇండియాస్ డిజిటల్ బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం ఏమంటున్నాం, రక్తకోశ్ అంటున్నాం. అందులో భాగంగా రీసెంట్గా రేర్ బ్లడ్ గ్రూప్స్ డోనర్స్ లిస్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ విత్ రక్తకోశ్. నెక్స్ట్ ఇందులో మళ్ళీ బ్లడ్లో ప్లాస్మా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ప్లాస్మా మ్యాక్సిమం ఫస్ట్ నెంబర్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ 1%, డబ్ల్యూబీసీ 1%, ఆర్బీసీ 40 to 45%, ప్లాస్మా 50 to 55%. సో కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ ప్లాస్మా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్లౌడ్ బర్స్ట్ ట్రిగ్గర్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో రీసెంట్గా మనం వింటున్న టర్మ్స్ ఏంటి, ఒకటి వచ్చేసి క్లౌడ్ బర్స్ట్, తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి, సడన్గా వరదలు రావడాన్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అంటే ఒకే ఏరియాలో ఎక్కువగా వర్షపాతం పడితే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అంటే, ఏ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ ఏ సడన్ హైలీ ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఈవెంట్ రిలీజింగ్ more than 100 millimeters of rain in 1 hour over a localized area 10 square kilometers. So in a 10 square kilometers area within 1 hour excess of 100 millimeters, that is 10 centimeters rainfall ఉంటే మనం దాన్ని ఏమంటున్నాం, క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఏ ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఈవెంట్ ఓవర్ 10 square kilometers ఏరియా విత్ ఇన్ 1 hour, దట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ 100 millimeters, దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. సో జనరల్గా క్లౌడ్ బర్స్ట్ ఏంటి, మనం అందరం జాగ్రఫీలో ఒక ఫీచర్, మాయిస్ట్ ఎయిర్ వచ్చేసి మనకి ఏంటంటే లిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఎయిర్ కూల్స్ అండ్ కండెన్స్. ఇక్కడ కండెన్స్ అయినప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ అడ్డుపడి మనకేంటంటే వర్షం పడకుండా ఈ మేఘాలు అడ్డుకోవడం జరుగుతుంది. అవి ఒకేసారిగా కురవడాన్ని మనం ఏమంటున్నాం అంటే క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. సో క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, 10 square kilometers ఏరియాలో విత్ ఇన్ 1 hourలో 10 centimeters కన్నా ఎక్కువగా రెయిన్ఫాల్ నమోదైతే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. సో రీసెంట్గా క్లౌడ్ బర్స్ట్ ట్రిగరింగ్లా ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్. కాబట్టి ఇది మనకి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మనం డిస్కస్ చేయాలి. క్లౌడ్ బర్స్ట్ డెఫినేషన్ చూడండి. నెక్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్. రీసెంట్గా మనకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడికి వచ్చాయి, కాంగ్రా అండ్ కుల్లు హిమాచల్ ప్రదేశ్, వయనాడ్లో కేరళ, ఒడిస్సాస్ సువర్ణరేఖ రివర్ అండ్ తావి రివర్ ఇన్ జమ్మూ. రీసెంట్ ఫ్లాష్ ఫ్లడ్స్ మనకు వచ్చేసి కాంగ్రా అండ్ కుల్లు 2 days బ్యాక్ హిమాచల్ ప్రదేశ్లో, వయనాడ్ 2024 కేరళ, ఒడిస్సాస్ సువర్ణరేఖ రివర్, నెక్స్ట్ తావి రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇవి వచ్చేసి మనకు రీసెంట్ ఫ్లాష్ ఫ్లడ్స్. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద క్లౌడ్ బర్స్ట్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ వర్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2010. సో అకార్డింగ్ టు ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ క్లౌడ్ బర్స్ట్ గైడ్ లైన్స్ వర్ ఇష్యూడ్ ఇన్ ద ఇయర్ 2010. సో మనకు వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇయర్ వచ్చేసి 2005. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ చీఫ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్. నెక్స్ట్ రీసెంట్ క్లౌడ్ బర్స్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో లొకేషన్ కుల్లు అండ్ కాంగ్రా ఇన్ ద ఇయర్ June 2025. సో లాస్ట్ 2 days బ్యాక్ మనకు ఏంటి అంటే క్లౌడ్ బర్స్ట్ జరిగింది ఎక్కడ, కుల్లు అండ్ కాంగ్రా, that led to the flash floods.
సో ఇవన్నీ మనకు ఎన్విరాన్మెంట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉత్తర్ కాశీ ఇన్ ద ఇయర్ 2023 July, అమర్నాథ్ కేవ్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఇన్ ద ఇయర్ July 2022, ముంబై దట్ ఈస్ మహారాష్ట్ర July 2005, లేహ్ లడాక్ ఇన్ ద ఇయర్ 2010 ఆగస్ట్. సో రీసెంట్గా ఇండియాలో సంబంధించిన క్లౌడ్ బర్స్ట్ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కులు అండ్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్, ఉత్తర కాశీ దట్ ఈస్ ఉత్తరాఖండ్, అమర్నాథ్ కేవ్ దట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ముంబై, మహారాష్ట్ర, లేహ్, లదాఖ్. సో అది వచ్చిన లొకేషన్ అండ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్లీ కులు అండ్ క్లౌడ్ బర్స్ట్ ఉండడం వల్ల మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఇవి. నెక్స్ట్ సెలబ్రేటింగ్ జనజాతీయ గౌరవ్ వర్ష్, జనజాతీయ గౌరవ్ వర్ష్. సో ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్, ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. ఇట్ ఈస్ ఏ అవేర్నెస్ అండ్ బెనిఫిట్ saturation camp. It is a awareness and benefit saturation camp for the tribals, for the tribals. So recently Dharti Aba Jan Bhagidari Abhiyan అనే క్యాంపెయిన్ ఆర్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం పడింది. ఇది దేనికోసం అంటే ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్, ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్స్. సో ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్, ఇండియా లాంచ్డ్ ఇట్స్ లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్, ట్రైబల్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ కవరింగ్ 1 lakh plus ట్రైబల్ విలేజెస్ అక్రాస్ 31 స్టేట్స్ అండ్ యూటీస్. టోటల్ 31 స్టేట్స్ అండ్ యూటీస్ని కలుపుకొని ఈ 31 స్టేట్స్ అండ్ యూటీస్లలో మనం లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఏంటి? ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబ్స్, ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబ్స్. ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ దాజా దట్ ఈస్ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్, ధర్తీ బాగా జన్ భాగీదారీ అభియాన్. సో November 15 is celebrated as జన్ జాతీయ దివస్, జన్ జాతీయ దివస్ every year November 15 in commemorative of Birsa Munda, in commemorative of tribal leader Birsa Munda. Every year November 15 is celebrated as జన్ జాతీయ దివస్. సో ట్రైబల్కి సంబంధించింది వచ్చింది కాబట్టి మనం ట్రైబల్ రిలేటెడ్ది లింక్ చేసుకుంటున్నాం. ఆర్టికల్ 342 ఇవన్నీ ఆర్టికల్ రిలేటెడ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఆర్టికల్ 342, ఆర్టికల్ 342. నెక్స్ట్ 1 ఆర్టికల్ 366(25), ఆర్టికల్ 366(25) అండ్ షెడ్యూల్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ షెడ్యూల్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, షెడ్యూల్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఆర్టికల్ వచ్చేసి 338A, 338A. ఆర్టికల్ 338A ప్రకారం వీ హ్యావ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇది వచ్చేసి 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 2003 added article 338A. it is describing about a national commission for scheduled tribes. Earlier national commission for scheduled caste and tribes ఒకే దగ్గర ఉండేది. 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సపరేట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ caste అండ్ సపరేట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లాగా రావడం జరిగింది. మనకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చేసి 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 338A. సో ఎవ్రీ ఇయర్ November 15th is celebrated as Jan Jatiya Divas in commemorative of Birsa Munda's birthday. Next, India's first butterfly sanctuary. So India's first butterfly sanctuary inaugurated in Kerala's Aralam forest. So marking a historic moment in wildlife conservation, Kerala has established the Aralam butterfly sanctuary. What is the name? Aralam butterfly sanctuary. Aralam butterfly sanctuary by renaming the existing Aralam wildlife sanctuary. So earlier it was Aralam wildlife sanctuary. Now it was renamed as Aralam butterfly sanctuary. Aralam butterfly sanctuary. కేరళకు సంబంధించిన Aralam
బటర్ఫ్లై శాంక్చురీ, ఇండియాలో మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ. సో ఎర్లియర్ ఏంటిది అరలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రీనేమ్డ్ యాజ్ అరలం బటర్ఫ్లై శాంక్చురీ కేరళ. సో ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ. సో మనం రీసెంట్గా డిస్కస్ చేస్తున్న టైగర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో అది వచ్చేసి శాంక్చురీ అండ్ లొకేషన్ ఆఫ్ ద స్టేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటి, మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్, తర్వాత రణతంబోర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి రాజస్థాన్ మనం డిస్కస్ చేసింది, కవ్వాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసి తెలంగాణ, కాళీ టైగర్ రిజర్వ్ వచ్చేసి కర్ణాటక, పలాము టైగర్ రిజర్వ్ వచ్చేసి జార్ఖండ్. ఇవన్నీ ఏంటంటే రీసెంట్గా జార్ఖండ్కి సంబంధించిన టైగర్ సఫారీ పలాము టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి కాళీ టైగర్ రిజర్వ్లో కూడా వాళ్ళు జంగల్ సఫారీ కోసం ప్రయత్నాలు చేస్తుంటే లోకల్ ట్రైబ్స్ వచ్చేసి లోకల్ పీపుల్ వచ్చేసి అడ్డుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2005. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ రీసెంట్గా 2024లో ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్. దానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడింది ఎవరు అంటే ఇండియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్. రీసెంట్గా న్యూఢిల్లీలో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకు భూపేందర్ యాదవ్. నెక్స్ట్ క్యాండిడా ట్రోపికలిస్. సో రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న డిసీజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో భాగంగా మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫంగల్ ప్యాథోజన్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఈస్ట్. సో క్యాండిడా ట్రోపికలిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ విత్ ఏ మోర్టాలిటీ రేట్ ఆఫ్ 55 to 60. సో మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, 55 to 60. అంటే ఏంటి, చనిపోయే డెత్ రేట్ ఎంత 55 to 60% డెత్ రేట్ ఉంది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్. క్యాండిడా ట్రోపికలిస్ ఈజ్ ఏ బ్యాక్టీరియానా వైరస్సా ఇలాంటివి అడుగుతారు మనకేంటి. క్యాండిడా ట్రోపికలిస్ అంటే మనకేంటి, ఇట్ ఈస్ ఏ ఫంగల్ ప్యాథోజన్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఈస్ట్. సో జనరల్గా మనకేంటి ఈ మెరైన్ ఏరియాస్లో మనకి ఎక్కువగా కనిపించేది క్యాండిడా ట్రోపికలిస్. ఇట్ ఈస్ ఏ ప్యాథోజన్ ఆఫ్ ఫంగల్ ప్యాథోజన్. సో మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, లాస్ట్ క్లాస్లో చందీపురా వైరస్ డిస్కస్ చేసాం. చండీపురా వైరస్, ఇట్ ఈస్ ఏ వైరల్. నెక్స్ట్ కలరా అవుట్బ్రేక్ ఇన్ ఒడిస్సా, ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియా. నెక్స్ట్ we discussed about diphtheria outbreak in western Europe. It is also a bacterial disease. And రీసెంట్గా న్యూస్లో ఉన్న నింబస్ COVID-19 వేరియంట్ నింబస్, ఇది వచ్చేసి ఏంటి COVID-19 వేరియంట్. SARS-CoV-2 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. సో నింబస్ వచ్చేసి మనకి ఇక్కడ యూఎస్ఏలో బయటపడడం జరిగింది. సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. అదే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 1 అంటే ఏంటి అంటే సార్స్ రిలేటెడ్ డిసీజ్. 2002 and 4 మధ్యలో వచ్చిన సార్స్ రిలేటెడ్. COVID-19 వచ్చేసి SARS-CoV-2 వర్గానికి సంబంధించింది. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్స్ రీజనల్ సెంటర్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్కి సంబంధించిన ఒక రీజనల్ సెంటర్ వచ్చేసి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సౌత్ ఈస్ట్ రీజనల్ సెంటర్. సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్కి సంబంధించిన సౌత్ ఈస్ట్ రీజనల్ సెంటర్ వచ్చేసి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ద యూనియన్ క్యాబినెట్ chaired by Prime Minister Sri Narendra Modi has approved a proposal from the Department of Agriculture and Farmers Welfare to establish International Potato Centers South Asia's Regional Center at Agra, Uttar Pradesh. So International Potato Centers ki sambandhinchina South Asia Regional Center vachesi ikkada manaku Agra, Uttar Pradesh. Ade International Potato Center ekkadundi. International Potato Center established in the year 1971. Headquarters Lima, Peru lo undi. Headquarters vachesi Lima. International Potato Center Lima, that is in Peru. Top states in India producing potatoes: number 1 Uttar Pradesh, number 2 West Bengal, number 3 Bihar. So number 1 Uttar Pradesh, number 2 West Bengal and number 3 Bihar. ఇప్పుడు వచ్చేసి ఏంటి ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్స్ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్. సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ వచ్చేసి మనకు ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో
ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ మనకి ఎక్కడ ఉంది, లీమా పెరులో ఉండడం జరిగింది. టాప్ స్టేట్స్ ఇన్ ఇండియా ప్రొడ్యూసింగ్ పొటాటోస్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. నెక్స్ట్, దీస్ స్టేట్స్ రికార్డెడ్ హైయెస్ట్ చైల్డ్ లేబర్ రెస్క్యూస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్లో సొసైటీలో భాగంగా అడిగే క్వశ్చన్స్, ఎకానమీలో భాగంగా అడిగే క్వశ్చన్స్. దీస్ స్టేట్స్ రికార్డెడ్ హైయెస్ట్ చైల్డ్ లేబర్ రెస్క్యూస్ ఇన్ 2024-25. ఈ టైం పీరియడ్లో మనకు వచ్చేసి తెలంగాణ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ వచ్చేసి బీహార్, థర్డ్ రాజస్థాన్, ఫోర్త్ ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ వచ్చేసి ఢిల్లీ. ఇందులో చైల్డ్ లేబర్స్కి సంబంధించిన రెస్క్యూస్లో 2024-25. సో వరల్డ్ డే అగెనిస్ట్ చైల్డ్ లేబర్స్ June 12th. ఎవ్రీ ఇయర్ June 12th అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ చైల్డ్ డే, చైల్డ్ లేబర్ డే, అగెనిస్ట్ చైల్డ్ లేబర్ డే. సో వరల్డ్ డే అగెనిస్ట్ చైల్డ్ లేబర్ వచ్చేసి June 12 ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 23, ఆర్టికల్ 23 స్పీక్స్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, రెస్ట్రిక్షన్స్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి, మహిళలు, చిన్నపిల్లలు ఇలాంటి వ్యక్తులను మనం ఏంటి అంటే అక్రమ రవాణా చేయడాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. ఆర్టికల్ 23 స్పీక్స్ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్, చైల్డ్ లేబర్ ఎక్సెట్రా. ఆర్టికల్ 24 ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్. సో ఆర్టికల్ 24 ప్రకారం ఏంటి, లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్న పిల్లల్ని వర్క్లో మనం ఉంచుకోవడానికి వీల్లేదు. సో ఆర్టికల్ 24 ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్. నెక్స్ట్ ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 39E and F. ఆర్టికల్ 39E and F. సో స్టేట్ షెల్ టేక్ సర్టన్ మెజర్స్ టు అబాలిష్ చైల్డ్ లేబర్. ఆర్టికల్ 23 అగెనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆర్టికల్ 24 అగెనిస్ట్ చైల్డ్ లేబర్ రిక్రూట్మెంట్, దట్ ఈస్ 14 ఇయర్స్ కన్నా చిన్నపిల్లల్ని వర్క్లో ఉంచుకోవడం నిషేధం. నెక్స్ట్ ఆర్టికల్ 39E and 39F. ఇవి వచ్చేసి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకు వచ్చేసి ఇండియాలో గురుపాదస్వామి కమిటీ. సో గురుపాదస్వామి కమిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1979. గురుపాదస్వామి కమిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1979. ఎందుకు, చైల్డ్ లేబర్స్ పైన రికమెండేషన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేయబడ్డ కమిటీ గురుపాదస్వామి కమిటీ. ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే మనకే ద చైల్డ్ లేబర్ యాక్ట్ రావడం జరిగింది 1986. ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. సో గురుపాదస్వామి కమిటీ 1979, ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986లో రావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2016. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమెండ్మెంట్? మళ్ళీ కొన్ని చేంజెస్ చేసింది ఇప్పుడు 2016లో అమెండ్ చేయడం జరిగింది. ఒరిజినల్గా 1986, అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2016. నెక్స్ట్ వీ హ్యావ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, నేషనల్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2007. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాట్యుటరీ బాడీ? ఒక యాక్ట్ ప్రకారంగా, ఒరిజినల్గా మనకి ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవి భాగం కావు, కానీ ఒక చట్టానికి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేసిన ఒక బాడీని మనం స్టాట్యుటరీ బాడీ అంటున్నాం. సో స్టాట్యుటరీ బాడీకి ఆర్టికల్స్ ఉండవు, ఎందుకంటే ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నవి ఏంటంటే ఆర్టికల్స్ ఉంటాయి. సో ఒక చట్టానికి అనుగుణంగా మనకు ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని స్టాట్యుటరీ బాడీ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2007 అకార్డింగ్ టు ద యాక్ట్ ఆఫ్ 2005. సో ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో గురుపాదస్వామి కమిటీ ఇంపార్టెంట్. తర్వాత చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2016. ఆర్టికల్ 23 వచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ అగెనిస్ట్గా ఉంది. ఆర్టికల్ 24 వచ్చేసి మనకు వచ్చేసి ఏంటి చైల్డ్ లేబర్కి సంబంధించిన ఆర్టికల్. 14 ఇయర్స్ కన్నా చిన్నపిల్లల్ని మనం వర్క్లో ఇన్వాల్వ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ రెస్క్యూలలో నెంబర్ 1 తెలంగాణ,
నెంబర్ 2 బీహార్, నెంబర్ 3 రాజస్థాన్, నెంబర్ 4 ఉత్తరప్రదేశ్ అండ్ నెంబర్ 5 ఢిల్లీ ఉండడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి మళ్ళీ టాపిక్స్ రీకాల్ చేస్తే నెంబర్ 1 యాక్సియం 4 మిషన్. యాక్సియం 4 మిషన్ ఇండియాకి సంబంధించిన శుభాంశు శుక్లా, సెకండ్ పర్సన్ వచ్చేసి శుభాంశు శుక్లా, ఫస్ట్ పర్సన్ రాకేష్ శర్మ. అంతకన్నా ముందు ఇండియన్ ఆరిజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల అండ్ గోపి తోటకూర. వీళ్ళందరూ ఏంటంటే మ్యాక్సిమం అమెరికన్స్. నెక్స్ట్ ఇరాన్ వర్సెస్ IAEA. ఇరాన్ పార్లమెంట్ పాసెస్ రెజల్యూషన్ టు సస్పెండ్ కోఆపరేషన్ విత్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో న్యూ బ్లడ్ గ్రూప్ దట్ ఈస్ గ్వాడా నెగిటివ్. ఇప్పటి వరకు ఉన్నవి ఏంటి అంటే 47 బ్లడ్ గ్రూప్స్. ఇది యాడ్ అవ్వడం వల్ల మనకు వచ్చేసి 48 ఐడెంటిఫైడ్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం జరిగింది. ఇది రేర్ బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన ఈ రక్తకోశ్ గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లౌడ్ బర్స్ట్ ఏంటి? ఒక 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో వితిన్ 1 అవర్ 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైతే దాన్ని మనం ఏమంటున్నాం? క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఏ సడన్ హైలీ ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఈవెంట్ రిలీజింగ్ మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఇన్ అండర్ 1 అవర్ ఓవర్ 10 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్ కాంగ్రా అండ్ కుల్లు హిమాచల్ ప్రదేశ్, రీసెంట్గా న్యూస్లో ఉంది. నెక్స్ట్ తావి రివర్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసి జమ్మూ. ఒరిస్సాకు సంబంధించిన సువర్ణరేఖ రివర్స్ కూడా ఫ్లాష్. నెక్స్ట్ రీసెంట్ క్లౌడ్ బర్స్ట్ కుల్లు అండ్ కాంగ్రా జూన్ 2025 హిమాచల్ ప్రదేశ్, ఉత్తరకాశీ ఉత్తరాఖండ్, అమర్నాథ్ కేవ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. సో నెక్స్ట్ జనజాతీయ గౌరవ్ వర్ష్ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్, ఇట్ ఈస్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ట్రైబల్స్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై సాంక్చురీ దట్ ఈస్ ఇన్ అరలం బర్డ్ లైఫ్ సాంక్చురీ, కేరళ. నెక్స్ట్ క్యాండిడా ట్రోపికాలిస్, ఇట్ ఈస్ ఏ ఫంగల్ ప్యాథోజన్. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇంటర్నేషనల్ పొటాటో సౌత్ ఏషియాస్ సెంట్రల్ రీజనల్ సెంటర్ ఇన్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చైల్డ్ లేబర్ రెస్క్యూలో వీ హ్యావ్ తెలంగాణ ఆన్ టాప్, ఫాలోడ్ బై బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ. సో ఇవన్నీ ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ ఫర్దర్. థ్యాంక్ యూ.